రీసెంట్గా మీ అందరికీ తెలుసు, అమెరికాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది బాగా వైరల్ అయింది కూడా. ఒక ఇండియన్ మ్యాన్ షాపింగ్ కోసమని షాపింగ్కి వెళ్తుంటే ఒక వైట్ అమెరికన్ అతన్ని ఎదురుగా వెళ్ళి, వై ఆర్ యూ ఇన్ అమెరికా, యు ఆర్ అన్ ఇండియన్ రైట్, యూ హ్యావ్ టు గో బ్యాక్ యువర్ కంట్రీ, వై ఆర్ యూ హియర్, యూ గైస్ ఆల్ ఫ్లడింగ్ హియర్, మీరు ఒక వరదల్లా వస్తున్నారు, ఒక గాలివానలా వచ్చేస్తున్నారు మా దేశంలోకి, మీ దేశం ఏది, మీది ఇండియా కదా, మీరు ఇండియా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండకండి అని అతను ఒక రకమైన జాతి అహంకారంతో మాట్లాడడం జరిగింది. అది చాలా వైరల్ అయింది. దీనిని ఒక విధంగా అతను అనేది రైటే, మనం పిహెచ్డీలు చేసి లక్షలు కుమ్మరించి బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించి, హోటల్ రిజర్వేషన్లు చూపించి, హెల్త్ ఇన్సూరెన్స్లు చూపించుకొని, పోలీస్ క్లియరెన్స్లు చూపించుకొని, ఇంగ్లీష్ మనకు బాగా వచ్చలేదా టెస్టులు పాస్ అయ్యి ఇన్ని బాధలు పడి అక్కడికి వెళ్ళి ఈ అవమానాలు పడడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. అమెరికా గోయింగ్ యాజ్ అ ప్రౌడ్ రైట్, బట్ హూ ఎవర్ ద గోయింగ్ దేర్ యు సీ ద ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఓవర్ దేర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. నేనేమంటున్నానంటే, వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ మర్యాద లేకుండా కూడా ఉన్న పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది అమెరికాలో. ఇది విషయం.